నా పేరు రాహుల్ తేజ అన్న. నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను ఆదిత్య స్వరంపాలు. అంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చినాక స్టూడెంట్లు కానీ స్కూల్స్ కానీ ఎవరిని పట్టించుకోవడం నేను ప్రజెంట్ అయితే ప్రైవేట్ కాలేజ్లో చదువుతున్నానన్న. అంతకుముందు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను సీతనారాయణ గవర్నమెంట్ హై స్కూల్ పాఠశాలలో చదివానన్న, ఇంగ్లీష్ మీడియం. చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు 6th క్లాస్ టు 7th క్లాస్ నేను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము చదువుకున్నామని. కనీసం అప్పుడు మా స్కూల్ పరిస్థితి ఏంటంటే కనీసం స్కూల్లో టాయిలెట్స్, ఆఖరికి మేము ఉండే క్లాస్ రూమ్లో బెంచెస్ కూడా ఎలా ఉండే అంటే కింద కూర్చుని చదువుకునే వాళ్ళని. కనీసం టాయిలెట్స్కి వెళ్ళాలంటే మాకు సార్స్ ఉండేవారని, గవర్నమెంట్ స్కూల్లో సార్స్ ఓన్లీ ఆ సార్స్ తమ సొంత డబ్బులతో పెట్టుకుని మొత్తం అక్కడ ఉన్న బాత్రూమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ మొత్తం అన్ని వాళ్ళు క్లీన్ చేయించేవారని. అంత దారుణంగా ఉండేదని. కనీసం తింటాకి భోజనం కనీసం మా క్లాస్ రూమ్లో 60 మంది ఉంటే కనీసం 20 మంది కూడా కనీసం డైలీ మిడ్ డే మీల్ చేసేవారు కదని. అందరూ ఇంటికాడి నుంచి తెచ్చుకుని భోజనం చేసుకునేవాళ్ళని. తర్వాత మేము 8th క్లాస్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అయ్యారని. అయినా 6 నెలల నుంచి సీఎం కింద అయ్యి 6 నెలల నుంచి మాకుండే డైలీ మిడ్ డే మీల్ కానీ, మాకుండే యూనిఫామ్ కానీ, మాకు ప్రతిదీ అన్ని అభివృద్ధి చెందినాయి. డిజిటల్ క్లాస్ రూమ్ నుంచి బుక్స్, పేదవాడికి ఏమైతే అవసరమో ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని. జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం స్కూల్ స్టూడెంట్స్ అయితే కనీసం ఓటు హక్కు కూడా ఉన్నదని. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటనే ఉపయోగం అంటే ప్రతి పేదవాడికి ఏమైతే పథకాలు అందాలో ప్రతి పథకం అందించాడని. ముఖ్యంగా మా స్కూల్ స్టూడెంట్స్కి అయితేనే కనీసం బయటికి గేమ్స్కి తీసుకెళ్ళాలన్నా మా సొంత ఖర్చులతో మేము వేరే ఏదైనా ఊరు వెళ్ళాలంటే మా సొంత ఖర్చులతో మేము పెట్టుకుని మేము ఆ ఊరేళ్ళు గేమ్స్ ఆడించుకోవాలని. కానీ ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం అంతా అతనే చూసుకుంటున్నారని. కనీసం గేమ్స్ కానీ ఏదైనా ఫుల్ డెవలప్మెంట్ అని. మా స్టూడెంట్స్ పరంగా అయితే మేము జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100% సపోర్ట్ చేస్తామని. మాకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏదైనా నేను ఇంజనీరింగ్ చదువుతున్నానని నేను ఇప్పుడు వచ్చి కాలేజీలో 1 రూపాయి కూడా పే చేయలేదని. మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నారని. గత ప్రభుత్వంలో అంటేనే ఆఖరి ఇంటికాడ మా తాతయ్య గారు చనిపోయారని. మా నాన్నమ్మ గారికి విడో పెన్షన్ 3 సంవత్సరాలు ఆపారని టీడీపీ వాళ్ళు. అదే ఇప్పుడు అదే మా గ్రామంలో మా డాడీ గారు పంచాయతీ సర్పంచ్ అని. ఈరోజు మాకు ఎవరైతే ఆపారో, మాకు ఎవరైతే యాంటీగా చేసి మాకు ఇంటికాడ మాకు నష్టం వచ్చేలా చేశారో అదే కుటుంబంలో ప్రతి ఒక్కరు ఇల్లు స్థలం కానీ పింఛన్లు కానీ ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే పథకం పెట్టారో ప్రతిదీ తీసుకుంటున్నారని. కాబట్టి విత్ ఇన్ ప్రూఫ్స్ ఖచ్చితంగా చూపెడతామని. జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్గా వచ్చిన తర్వాత ఏంటని కరప్షన్ మొత్తం పోయిందని. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక పేదవాడు అనేది ఒక పథకం తీసుకోవాలంటే ఎవరి చుట్టూరో తిరగాల్సిన పని లేదండి. ఖచ్చితంగా గ్రామ వాలంటీర్ కానీ ఎవరైనా వచ్చి ఇంటికి వచ్చి మొత్తం చూసుకుని వాళ్ళే. ఆఖరికి ఇప్పుడు ఎలా ఉందంటే ఇంతకుముందు పేదవాడికి ఆరోగ్యం బాగపోతే ఆసుపత్రికి వెళ్ళి చూపెట్టుకోవాలంటే కష్టమని, ఎందుకంటే డబ్బులు ఉండవని. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్యామిలీ డాక్టర్ని పెట్టి మనం వెళ్ళి చూపెట్టుకుంటాం కాదండి. వారానికి ఒక రోజు ఫ్యామిలీ డాక్టర్ ఇంటికి వచ్చి మరి అక్కడ మనకి ఏమైతే సమస్య ఉంది, ఏమైతే అనారోగ్యంతో ఉన్నామో వాళ్ళే వచ్చి చూసుకుని మనకు కావాల్సిన వైద్యం కూడా వాళ్ళు అందిస్తున్నారని. గత ప్రభుత్వానికి దీనికి ఇంత తేడా అని. ఇప్పుడు అంత డెవలప్మెంట్ లేదని ఎందుకు ఆలోచిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వకముందే టీడీపీ వాళ్ళకి 23 సీట్లు వచ్చినాయి, జనసేన 1 సీట్ వచ్చింది. ఇప్పుడు ఎంత అభివృద్ధి చేసిన తర్వాత వాళ్ళు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయకపోతే వాళ్ళకు ఉన్న 23 కూడా రావనే పక్కగానే. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డెవలప్మెంట్ చేయలేదు, అసలు సంక్షేమం అందించలేదు అన్నప్పుడు ఎవరికాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేయొచ్చని కాదని పేదవాళ్ళే దానికి యాంటీగా ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం డెవలప్ చేయలేనప్పుడు మొత్తం ప్రజలే యాంటీ అవుతారు కదా. మరి వీళ్ళు కలిసి రావడం ఎందుకు, ఎవరికాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేయొచ్చు కదని. ఇప్పుడు ప్రజలకే మంచి అయినప్పుడు ప్రజలేం తింగరోళ్ళు కాదని. ఈ కాలంలో అందరూ ఎడ్యుకేటెడ్ అయ్యే ఉన్నారని. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెడు చేసినప్పుడు అవతల సింగిల్ గానే రావచ్చు కదండి, అవతల వాళ్ళకే ఓటేస్తారు కదా. మరి వాళ్ళందరూ కలిసి రావడం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు చెడు చేసినప్పుడు ఎవరు ఓటేరు కదన్న. ఈ మినిమం కామన్ సెన్స్ ఉండాలన్న, ఎవరికైనా మాట్లాడతారు కానీ. జగన్మోహన్ రెడ్డి గారిని దించడం ఎవరి తరం కాదన్న. జగన్మోహన్ రెడ్డి గారిని దించడం ఎవరి తరం కాదన్న. అసలు ప్రజల్లో మా పేదవాడు అన్న గుండెల్లో నిలిచిపోయారన్న జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగానే. పక్కా అన్న 175 అన్న. ఏదేమైనా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని ఈసారి. ఖచ్చితంగా 70% ఓట్స్ మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ పక్కగా 100కి 90% ఓట్స్ పక్కగా జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా వేస్తారన్న.
ఆఖరికి టీడీపీ జనసేనలో ఉన్న పేదలకు వాళ్ళ తరపున ఉన్న ఓటింగ్ కూడా ఖచ్చితంగా యువతలకు వద్దండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకమైనా ఎవరికే ఆపకుండానే ఖచ్చితంగా అందించారని నువ్వేమో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారంటావు. ప్రతిపక్షాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ ఈ ప్రభుత్వం అదే నడుపుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఉంది టీడీపీ అంటుంది చంద్రబాబు నాయుడు. అసలు సమస్య లేదన్న. ఎందుకంటే ప్రతి పేదవాడు ఖచ్చితంగా బుద్ధి చెప్తారన్న. ఎందుకంటే ఈరోజు ఏ పథకమైనా ఏ స్కీమ్ అయినా ఖచ్చితంగానే ఎవరికి ఆపలేదన్న. అది మన పార్టీ అవనే, వైఎస్ఆర్సీపీ అవనే, టీడీపీ అవనే, జనసేన అవనే. జగన్మోహన్ రెడ్డి గారు ఆకాంక్ష ఒకటే, అర్హుడైన ప్రతి ఒక్కడికి ఖచ్చితంగా ఆ పథకం అనేది అందాలి. అది ఈ పార్టీతో సంబంధం లేదు. ఎందుకంటే పేదవాడు అన్నవాడు ఏ పార్టీలో ఉన్నా ఖచ్చితంగా ఇంట్లో కష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయని. కాబట్టి ఏ స్కీమ్ అయినా ఖచ్చితంగా ఎలిజిబుల్ అయితే పక్కగా పార్టీతో సంబంధం లేదు. 100% పక్కకి ఇచ్చాడు అన్న, ఇల్లు స్థలాలతో సహా అన్న. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి మేము సిద్ధం అన్నారు, ప్రతిపక్షాలు కానీ మేము సిద్ధం అంటారు. ఏంటి సిద్ధం పోస్టర్ గురించి అభిప్రాయం? అంటే జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాలకి 175 పోటీ చేయడానికి సిద్ధమన్న. జనసేన టీడీపీ వాళ్ళు ఇంకా తెలియదన్న. అసలు 175 కదా, అందులో వాళ్ళు పోటీ చేస్తారు లేదు కూడా. చివరి వరకు సీట్లు కూడా రిలీజ్ చేయారన్న. ఎందుకంటే ఎక్కడ సీట్లు రిలీజ్ చేస్తే ఆ క్యాండిడేట్ మళ్ళీ ఎక్కడ భయపడిపోయి పారిపోతాడన్న ఒక భయం అన్న ఖచ్చితంగానే. నిలబెట్టుకోలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఆయన పార్టీలో పోటీ చేయడానికి ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ పారిపోతున్నారు, ఆయన పోటీ చేయలేక పక్క పార్టీలో వెళ్తున్నారు, మా పార్టీలో వస్తున్నారు టీడీపీ ఆరోపిస్తుంది కదా. అంటే ఏ నియోజకవర్గాలైనా ఒకరికి ఫాలోయింగ్ ఉండి చూడన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని తెచ్చి నిలబెట్టరన్న. జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి ఎవరికి పరిచయం ఒక పేదవాడిని లోకల్ క్యాండిడేట్ పెట్టినా ఖచ్చితంగా ఎమ్మెల్యే కింద నెగ్గుతాడన్న. అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేస్తున్నారు తప్ప ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ కింద లోకల్గా చూసిన వాళ్ళు ఎవరు లేదన్న. 90% జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచితనం వల్లే ఓటేస్తున్నారన్న పక్కాగా. జగన్మోహన్ రెడ్డి గారు 2020లో సీఎం కావాలని మీరు ఎందుకు అనుకుంటారు? మా స్టూడెంట్స్ పరంగా అయితే ఫుల్ డెవలప్మెంట్ అన్న. మాకు గతంలో ఏ ప్రభుత్వం చేయలేనంత మంచి మాకు స్కూల్ డెవలప్మెంట్లో కానీ, కాలేజ్ ఫీజు రింబర్స్మెంట్లో కానీ, మాకు ఏదైనా మాకు ఫుడ్ విషయంలో కానీ ఏదైనా స్టూడెంట్స్ పరంగా అయితే నేను స్టూడెంట్ కాబట్టి చెప్తున్నాను. మరి గ్రామ సచివాలయం తెచ్చిన ఇప్పుడు రీసెంట్గా డిఎస్సి పోస్టులు కూడా ఓపెన్ చేశారన్న. లాస్ట్ 10 years నుంచి డిఎస్సి పోస్టులు ఓపెన్ చేయలేదన్న. మరి లాస్ట్ 5 years చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు డిఎస్సి పోస్టులు ఎందుకు ఓపెన్ చేయలేదన్న? సచివాలయంలో 1,30,000 పైన ఉద్యోగాలు వచ్చినాయన్న. గవర్నమెంట్ ప్రతి వాలంటీర్కి 6,000 జీతం ఇస్తున్నారన్న. మరి ఇది సంక్షేమం కాదన్న. ఇది మెడికల్ కాలేజీలు 18 మెడికల్ కాలేజీలు వచ్చినాయి అన్న. మరి ఇవన్నీ ఇందులో జాబ్స్ గట్రా మొత్తం ఎంత డెవలప్మెంట్ కాదన్న. ఇప్పుడు మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయట్లేదు అంటున్నారు కదన్న. గత 5 సంవత్సరాల్లో టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రోడ్లు వేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పని ఏంటన్న అసలు? అంటే చంద్రబాబు నాయుడు గారు వేసిన రోడ్లు 5 సంవత్సరాలు మొత్తం పోతాయా? పైగా 2 సంవత్సరాలు మొత్తం కరోనా వచ్చి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ప్రపంచం మొత్తం అలా వణికిపోయింది అన్న కరోనా వల్ల. అంటే మొత్తం ఒక రోజుకి గవర్నమెంట్కి ఎంత ఇన్కమ్ వస్తుందో 2 years మొత్తం లాస్ అయిపోయిందన్న. అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి అన్ని అందించి ఈరోజు మా సీతనారం అన్న, రాజమండ్రి టు సీతనారం 24 kilometer రోడ్డు అన్న. ఓన్లీ సింగిల్ వే, 14 ఇసుక ర్యాంపులు దగ్గరగా ఉంటాయన్న. డైలీ నెలకి 2-3 చనిపోయేవారన్న సింగిల్ రోడ్డు వల్ల. ఇసుక ర్యాంపులు ఇసుక లారీలు తిరుగుతాయి చూడండి. దానివల్ల ఈరోజు జక్కంపూడి రాజా గారు వచ్చిన తర్వాత మా ఊరు గత 14 సంవత్సరాలుగా ఇప్పుడు రోడ్డు వేయలేదన్న. అలాంటిది 24 kilometerలు 4-way హైవే లైన్స్ రోడ్డు మొత్తం కంప్లీట్ చేశారన్న. ఈరోజు మాకు ఈవెన్ సీతనారు రాజమండ్రి వెళ్ళాలంటే విత్ 20 minutes వెళ్ళిపోతున్నాం. ఒక్క యాక్సిడెంట్ లేదన్న మాకు. అది మొత్తం డెవలప్మెంట్ అన్న మాకు పక్కా అన్న. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మళ్ళీ కరప్షన్ మొదలైపోద్ది అన్న. మళ్ళీ ప్రతి పేదవాడు వెళ్ళి అగ్రస్థానం కులాలు అంటే అందరినీ అనకూడదు కానీ టీడీపీ ప్రభుత్వం ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చుట్టూరు ఖచ్చితంగా తిరగాల్సి వస్తుంది అన్న. అందులో అయితే అసలు సమస్య లేదన్న. పేదవాడు మళ్ళీ పేదవాడుగానే మిగిలిపోతాడు అన్న. కనీసం చదువుకుంటాకే అమ్మఒడి అంటారు కదన్న. ఇప్పుడు ఉద్యోగం నుంచి మాట్లాడుతున్నారు అందరూనే. అసలు ఫస్ట్ పేదవాడు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలంటే ఫస్ట్ డబ్బులు ఉండాలి. ఎంత కొంత స్తోమత లేదా వెళ్ళి పేదవాడు చదువుకోలేడు. మరి అలాంటప్పుడు అసలు పేదవాడు గురించి ఆలోచించినప్పుడు ఇంక ఉద్యోగాలు ఎందుకన్నా? అసలు ఫస్ట్ కింద స్థాయి ఉన్న వాళ్ళు కింద స్థాయిలో ఉండిపోవాలన్నా. ఇప్పుడు 15,000 వేయడం వల్ల ఇంకో 5,000 ఇంట్లో వాళ్ళు సంపాదించుకుని 20,000 పెట్టి హ్యాపీగా గడపొచ్చి పిల్లల్ని ఏ బాధ లేకుండా చదివించుకోవచ్చు అన్న. అది డెవలప్మెంట్ కాదన్న పేదవాడికి. అది పేదవాడు చదువుకోవాలి కదన్న ఫస్ట్ ఉద్యోగం రావాలంటే. అది జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్గా ఆలోచించింది అన్న. పక్కా అన్న. అసలు అందులో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మళ్ళీ పేదవాడి కింద మిగిలిపోతారన్న.